అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పరిగి పూడూరు మండలాలకు సంబంధించిన రామమందిర నిధి సమర్పణ ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ పాలమూరు విభాగ్ సంఘ చాలక్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 500 సంవత్సరాల ఉద్యమం ఫలితంగా మందిర నిర్మాణం జరుగుతుందని, అందులో అనేక మంది స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగిందన్నారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు దాచుకున్న డబ్బులను ఎంతో భక్తితో ఇచ్చారన్నారు. రామాయణాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ పరిగి ఖండ సంఘ చాలక్ బ్రహ్మయ్య, సిద్ధాంతి పార్థసారథి, ఖండ కార్యనిర్వాహక చిన్ని కృష్ణ, నిధి ప్రముఖ్ వీరేశం, హనుమంత్, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. మన వ్యాపారాలు పక్కకు పెట్టి, మన ఉద్యోగాలు పక్కకు పెట్టి రాముడి యొక్క కార్యంలో మనమంతా కూడా మునిగిపోయి ఆ యొక్క రాముడి యొక్క గుడికి సుమారుగా అనుకున్న దానికంటే 10 అంతలు ఎక్కువగా నిధిని సమర్పణ చేయడానికి సమయం ఇచ్చి ఆ రామకార్యంలో మనమంతా ఇన్ని రోజులు పాల్గొన్నాం. కాబట్టి రామకార్యం అనేటువంటిది, శ్రీరాముడు అంటే సీతా సమేతుడు, ఆంజనేయంతో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ అనేక మంది వాదోడుగా ఉండేటువంటి బజరంగులంతా కూడా ఇక్కడ సమావేశమయ్యారు. అందరికీ కూడా నా యొక్క సాదరపూర్వకమైనటువంటి నమస్కారం.